తెలంగాణ ఉద్యమం లాంటి కసి ఆంధ్రప్రదేశ్లో వస్తేనే అభివృద్ధి సాధ్యం. తెలంగాణ ఉద్యమం సందర్భంలో వాస్తవంగా 2014 టైంలో అయితే ఆంధ్రాలో కసి ఉంది. వాస్తవంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి చాలా పెద్ద ఎత్తున సిద్ధపడ్డారు. ఎందుకు అంటే అవమానించబడ్డాం, అవహేళన చేయబడ్డాం అన్నటువంటి. హైదరాబాద్ అభివృద్ధిలో అందరం తలా ఒక చెయ్యేసి ఎదిగిన తర్వాత మనల్ని అక్కడ వద్దు పొమ్మన్నారు అన్నట్టు. అయితే ఆ వెంటనే వచ్చినటువంటి ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళని అవతలకు పంపించేస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి అన్నటువంటి విషయం గమనించి ఆంధ్ర వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంది. దాంతో ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు. 2014-19 మధ్యలో అదే ప్రమాదమైంది. అందుకనినే పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకున్న విఫలమైంది. అయితే 2019-24 మధ్యలో జగన్ ఎప్పుడైతే విశాఖపట్నానికి ప్రిపేర్ అయిపోయాడో అప్పుడు ఆగ్రహం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా ఆశించినంత జరగలేదు. కానీ ఎలక్షన్స్ ముందు మాత్రం విపరీతమైనటువంటి ద్వేషం జగన్ మీద రగిలించడంలో కారణమైంది అమరావతి కాన్సెప్ట్. ఇప్పుడు అమరావతి ఎదగాలి అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ అర్జెంటుగా రావాలి. ఎవరైతే మొన్న జగన్ని దించడం కోసం కసిగా పనిచేశారో వాళ్ళందరూ రావాలి. ఎవరైతే జగన్ని దించడం కోసం ఏ పారిశ్రామికవేత్తలు, ఏ వ్యాపారవేత్తలు భారీ ఎత్తున రూపాయలు, వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్ల ఖర్చు పెట్టారు, వాళ్ళు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. చెయ్యకపోతే భవిష్యత్తులో ఇక అమరావతి ఎదుగుదల కష్టమవుతుంది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం తన సంస్థలని పెట్టడానికి ముందుకొచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సంస్థలని అక్కడే పెడుతుంది. కావాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఏదైతే కోట్లకి వెళ్ళినటువంటి భూములు ఇప్పుడు అంతలో సగమైనవి. అయితే ఈ మధ్యన మళ్ళీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు, కానీ కొనేవాళ్ళు కరువయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా అమరావతిలో ఆశించిన పరుగు లేదు. ఆశించిన పరుగు కావాలి అంటే, డెవలప్మెంట్ కావాలి అంటే కసి కావాలి. ఇక్కడ డెవలప్ చేసి చూపించాలి. జగన్కి చెంప చెళ్ళు అనేటటువంటి సమాధానం చెప్పాలి. అమరావతి బాగుపడదు అని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నటువంటి కసితో పని చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మరి వస్తారా లేదా తెలుసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఇప్పుడు చివరిలో వస్తే ప్రయోజనం లేదు.